ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, యాకోబు జీవితంలో ఒకప్పుడు అతను ఉన్నటువంటి స్థితి ఎలాంటిది అనంటే, ఒంటరి వాడై ఆకలి దప్పులు గలవాడై మరి ప్రాణ భయము చేత తన అన్న ఎక్కడ చంపుతాడో అని ప్రాణ భయముతో పారిపోతున్నటువంటి సమయంలో ఏ ఆధారము తనకు లేనప్పుడు దేవునిని ఆధారం చేసుకొని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. అదే వాగ్దానం అంటే, నీవు వెళ్ళి ప్రతి స్థలమందు కూడా నేను నిన్ను కాపాడతాను, నీకు ఏ తెగులు రాదు, ఏ శత్రువు నీ మీదకు రాదు, ఎటువంటి భయంకర పరిస్థితులు నీ మీదకి వచ్చినా కానీ నేను నీకు తోడై ఉంటాను, తిరిగి నువ్వు క్షేమంగా మరలా ఈ దేశానికి వస్తావు అని యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీవు కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు కూడా నేను నీకు తోడై ఉంటాను. ఎందుకంటే ఆయన తోడు యాకోబుకు ఉంది కాబట్టి లాబాను ఇంటికి వెళ్ళాడు. తన మేనమామైన లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క హస్తము యాకోబుతో ఉండడం వలన లాబాను ఇల్లంతా ఆశీర్వదించబడినది. యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉండింది. కాబట్టి అంతకుముందు యాకోబు లాబాను యొక్క ఇంటికి వెళ్ళకముందు తన మేనమామ అయినటువంటి లాబానుకు ఉన్నటువంటి ఆస్తి చాలా కొంచెము మాత్రమే. కానీ ఎప్పుడైతే యాకోబు అక్కడికి వెళ్తాడో అతడికి ఉన్నటువంటి ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యము అభివృద్ధి పొందింది. ఎందుకనంటే దేవుడు యాకోబు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని కూడా ఆశీర్వదించాడు. ఈరోజు నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలమును కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నీవు అడుగు పెట్టే ప్రతి స్థలమును కూడా దేవుడు దీవిస్తాడు. నీ రాకపోకల ప్రయాణాల్లో నువ్వు వెళ్తున్న ప్రతి సమస్యల్లో కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు. కాబట్టి ఈరోజు నువ్వు మనుషులను కాదు కానీ దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే ఆయన కృప నీకు తోడై ఉండి యాకోబుని ఎలాగో ఆశీర్వదించాడు, నిన్ను కూడా అదే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.